ఉన్న ఆస్తులు ఎన్ని? స్థిర చరాస్తులు నా పేరు మీద నానా నాకు ఏ ఆస్తి లేదు. నా ఆస్తి చితాభస్మం, నా ఆస్తి కాళీమాత, నా ఆస్తి శివయ్య, నా ఆస్తి నా గురువు. ఇంకేం ఆస్తులు లేవా? దీనికంటే ఇంకేముంటాయి? సైట్లు కానీ విల్లాలు కానీ అస్సలు లేవు నాన్న, అస్సలు లేవు. ఇప్పుడు నేను మన ఆర్టీవీలో చెప్పాను, ఏమన్నా ఒక జాగాలో ఒక చిన్న చోట నేను ఒక గుడిసె చేసుకున్నా కూర్చుంటాను. దానికే చాలా మంది భక్తులు అడుగుతున్నారు, అమ్మా ఇక్కడికి వచ్చి కూర్చో, ఇక్కడికి వచ్చి కూర్చో అని. కానీ నాకెందుకో కూర్చోవడానికి అనిపిస్తలేదు. ఎందుకంటే ఒక్క చోట కూర్చుంటే అక్కడ ప్రాంతం వాళ్ళని మాత్రమే చూసుకోవచ్చు. కానీ దేశం అంతా తిరిగితే నేను ఎక్కడికైతే వెళ్తానో ఆ సరౌండింగ్ లో కూడా కొన్ని చూసుకోవచ్చు కదా. మరి వర్షిని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపించారు మీకు విల్లాలు ఉన్నాయని. మీరు వర్షిని వాళ్ళ ఫ్యామిలీకి ఇల్లు కొనుక్కోవడానికి ఏమైనా డబ్బులు ఇచ్చారు ఎప్పుడైనా మీరు? ఎప్పుడు ఇయ్యలేనా? నా దగ్గరనే లేవు. నేనే ఎలా ఉన్నానో అందరికి తెలుసు. నా దగ్గరికి వెళ్ళి ఏడుకెళ్ళి ఉంటాయి నాన్న. అదే వాళ్ళకి కొనిచ్చే కంటే నా తల్లిదండ్రికి నేను చిన్న ఏదో ఒక రేకుల ఇల్లు అన్న కట్టిస్తా కదా. వాళ్ళన్న కన్నందుకు అదన్నా చేస్తా కదా కన్న వాళ్ళకు. సో ఎక్కడైనా ఆస్తులు ఉన్నాయని ఆధారాలు తీసుకొస్తే అనాథాశ్రమానికో దేవాదాయ శాఖకు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటారా? 100% అవి ఎక్కడున్నాయో కొద్దిగా నాకు దొరికితే నేను కంపల్సరీ. చాలా మంది ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వాళ్ళకు మంచిగా అందరికి వాళ్ళ మన ఆర్టీవీ ముంగట్ని అందరికి రాసిస్తాను కూడా. ఎక్కడున్నాయో చూపిస్తే అవన్నీ నిందలే నాన్న. ఏదైతే వాళ్ళు చెప్పారో 100% అవన్నీ అబద్ధాలే. అందులో 2-3 నిజాలు ఉన్నాయి. ఏంటిది? వాళ్ళ ఇంట్లో ఉండడం కరెక్టే, నేను ఆల్కహాల్ స్మోకింగ్ చేస్తడం అనేది కరెక్టే. వీటికి నేనే ఒప్పుకుంటా. ఎందుకంటే అగోర్లు అనేది స్మోక్ చేస్తారు, ఆల్కహాల్ చేస్తారు, నాన్ వెజ్ తింటారు, అది కామన్. ఇప్పుడు ప్రసాదం రూపంలో కంపల్సరీ మేము అభిషేకం చేసినప్పుడు తీర్థం తీసుకుంటాము, అమ్మవారికి పెడతాం కాబట్టి అలాగ నడుస్తుంటది నాన్ వెజ్. అందరు గంజాయి తాగుతారు, నాకు గంజాయి అలవట్లేదు కానీ సిగరెట్ తాగుతాను. దాంట్లో ఏం తప్పు ఉంది నాన్న? అసలు ఎందుకు సిగరెట్ తాగటం? అంటే నేను గంజాయి తాగలేను కదా. తాగాల? అదేమన్నా ఎక్కడైనా రూలా? అది రూల్ అని కాదు, సాధనలో కూర్చోవడానికి అది దాన్ని స్టార్టింగ్ స్టేజ్ లో అందరూ ఉపయోగిస్తుంటారు. అలా మొత్తం పరమశివుడు తప్ప ఇంకో ఆలోచన ఉండదు. అలాగని కానీ నాకు దాని మీద లేదు కాబట్టి నేను ఎప్పుడు నాన్నకు తల్లికి లీలమైపోయి ఎప్పుడు వాళ్ళ నామస్మరణ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు వాటితో అవసరం లేదు. ఓకే, నాకు ఇక్కడే ఒక డౌట్ వచ్చింది. శివ ధ్యానం లేదంటే ఓకే దైవ ధ్యానం అనేది మన మనసులో నుంచి, మన వేకువ వ్యవస్థలో నుంచి రావాలి. అది మత్తులో నుంచి రాకూడదు. కానీ ఒక మత్తు తీసుకుంటే తప్ప దైవ ధ్యానంలోకి వెళ్ళలేము అని అనుకున్నప్పుడు అది దేవుడి మీద ధ్యాస, దేవుడికి సంబంధించిన సాధన అవుతుందా? ఒక మత్తులో అది స్టార్టింగ్ అదే నేనేం చెప్తున్నాను, అది మత్తులో ఉంటే అని కాదు, ఈ లోకాన్నే మర్చిపోవడానికి. ఈ లోకంతో సంబంధం లేదు. అది మత్తు అని మీరు అనుకుంటారు, మేము నాన్నగారి ప్రసాదం అని మేము అనుకుంటాము. ఓకేనా? మీకు మత్తులాగా కనబడుతుంది, మీరు చేసే మత్తులు కాదు. అదొక సర్వస్వం శివయ్య గుర్తుకొస్తాడు, శివయ్య కళ్ళ మింగట ఉంటాడు. ఓకే, కానీ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది కదా. ఒక తొలినాళ్ళలో తీసుకుని అది కూడా నేను ఒకసారి అడగాలి మిమ్మల్ని. కానీ ఇప్పటికీ చాలా మంది వృద్ధాప్యంలోకి వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ కూడా చాలా మంది సాధువులు దాన్నే తీసుకుంటూ ఉన్నారు. అంటే మత్తులోనే. ఇప్పుడు మీరు కుంభమేళకు నేను వెళ్ళాను, మీరు కూడా ఎన్నో చోట్ల చూసుంటారు, మన ఆర్టీవీ వాళ్ళు కూడా వెళ్ళారు. అక్కడ అందరు అదే చేస్తారు కదా నాన్న. అది అంతే, లీలమ కూడా మీరు చెడుగా చూసుకోవద్దు. అక్కడే నాకు డౌట్ వస్తుంది, ఎందుకు తీసుకోవటం అని. అంటే సాధన అనేది ప్రాక్టీస్తో వచ్చేది, కానీ మత్తులో వస్తున్నటువంటి అదే చెప్తాను, ప్రాక్టీస్ తోని వస్తాయిగా. మీరున్నారు నాన్న, సడన్ గా సాధనలో కూర్చోవాలంటే మీతోని కాదు, అవునా? అలా కాదు. అంటే ఎందుకు కాదు, స్టార్టింగ్ ఏదైతే అలవాటు అయిందో దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఓకే ఓకే, నేను మళ్ళీ ఆ పాయింట్ దగ్గరికి వస్తాను. ఇప్పుడు మీరు వర్షిని తీసుకెళ్ళారు కదా, వర్షినితో ఎన్ని రోజులు ఉన్నారు? 15 days 20 days దాకా. 10 days జరిగింది కావచ్చు అంతే. నాకు డైలీ గుర్తుండే, నా డైలీ ఈ రోజు ఇంత డేటు, ఈ రోజు ఈ వారం, అవన్నీ నేను గుర్తుపెట్టుకోను. ఓకే, సుమారు 15-20 రోజులు మీరు వర్షినితో ఉన్నారు, రైట్? యా.
కేవలం ఇప్పుడు అది కాదు, బెట్టింగ్ గురించి మాట్లాడదు అయిపోయింది, మళ్ళీ ఎందుకు నాన్న మనకు అయిపోయింది, వద్దు. బెట్టింగ్ గురించి మాట్లాడండి. బెట్టింగ్స్ మీరు ఖండించారు కదా, ఓకే. మీరు అదే ఖండించడం కాదు, నేను వాళ్ళ మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాలి, లేదంటే నా చర్య చాలా ప్రణాళిక ఉంటుంది. వర్షిని కూడా అందులోనే పెట్టారా? మీరు ఇందాక చూపించారు కదా ఒక ఏమంటాను దాన్ని, అవును చూపించా, కప్పడ్. ఓకే, కప్పడు, కపాల వేరు, కప్పడు వేరు. ఓకే, వర్షిని కూడా దానిలోనే పెట్టారా? లేదు, ఇంకా దీక్ష తీసుకోలేదు, అంటే గురు మంత్రం ఇయ్యలేదు. 12 జ్యోతిర్లింగాల తర్వాత ఇద్దామని చూశాను, ఆలోపే వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. అది అంటే వర్షిని హోటల్లో తిన్నదా? భిక్ష తీసుకోలేదా? భిక్షనే భిక్షనే కంపల్సరీ భిక్షనే, కానీ ఆమెకంటే ఒక ప్లేట్ ఉంటది, ఆ ప్లేట్ లో తినేది. సో నిద్ర చేయటం అంతా కూడా 6 బయటే? అంతేనా? ఇక నాతో ఉంటే నాలాగానే ఉండాలి కదా, మనకు ఏసీలు, బిల్డింగ్లు, ఇల్లు ఇలాంటివి కాదు, నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి. అలాంటి వాళ్ళే ఆమె తెగించి వచ్చేసింది, తప్పేముంది? అంటే ఇప్పుడు మరి వర్షిని మహిళ కదా, ఆమె కూడా సాధన చేయాలనుకుంది కదా, అంటే ఆమెకు కూడా ఈ మత్తు అలవాటు చేస్తారా? ఆమెను కూడా తీసుకోమని అంటారా? చేయం అలా ఏముండదు నాన్న, అలా ఏముండదు, అలా చేయం. ఓకే, ఇప్పుడు 1 వీక్ నుంచి ఆమె కనిపించట్లేదు, అంటే కుటుంబ సభ్యులు దాచేశారని అనుకుంటున్నారా, లేదంటే వర్షిని కనిపించకుండా? నాకు తెలియదు నాన్న, నేను ఆ విషయాలలో మాట్లాడదలుచుకోలేదు కూడా. నేను మాట్లాడిన అనుకో అట్నుండి ఇంకో పెద్ద నిందలేస్తారు. ఎందుకు మనకు మాట్లాడకుండా ఉండడమే మంచిది. పైన భగవంతుడు చూస్తున్నాడు చాలు. కర్మ నుండి ఎవరు తప్పుకోలేరు. ఏడిపించిన వాళ్ళు, నిందలేసిన వాళ్ళు ఎక్కడికి పోరు, త్వరలోనే తెలిసి వస్తుంది వాళ్ళకే. సో ఇక వివాదాల జోలికి వెళ్ళాలని అనుకోవట్లేదు. 100% గురుగారు ఆల్రెడీ చెప్పారు, వివాదాలు వద్దు, సామరస్యంగా అందరితో కలిసి అలా నీ ధర్మ పోరాటం, నీ సాధన, నీ పూజలు నువ్వు చేస్తూ ఉండు అని చెప్పారు. అందుకే నేను ఇంత కూల్గా మాట్లాడుతున్నాను. ఒకవేళ లాస్ట్ టైం అన్నారు వర్షిని వస్తే ఇక ఎవరు తీసుకువెళ్ళారని, ఇప్పటికే దానిపైన స్టాండ్ అయ్యి ఉంటారా, లేదంటే వర్షిని రానివ్వరా? 100% నాన్న, ఆమె ఇష్టం, అది నాకు సంబంధం లేని మ్యాటర్ ఇది. ఆమె వస్తే ఈసారి ఎవరు తీసుకెళ్ళలేరు. మళ్ళీ అదే చెప్తున్నా, బోలో బేటా హరహర మహాదేవ్, జై శ్రీ కాళీమాత్రేనమ్మ, జై శ్రీ కాళీమాత్రే. ఆమె ఎంతటా ఆమె వస్తే తీసుకువెళ్ళనిస్తారు. అవును. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా? అడగచ్చు నాన్న. మీ హెయిర్కి సంబంధించి మీ హెయిర్కి సంబంధించి ఆల్రెడీ నా యూట్యూబ్ లో ఉంది కదా, ఉజ్జయిన్ లో చాలా మంది గురువులు వాడతారు, అదే నాకు కూడా ఉన్నది అదే. ఓకే, ఎందుకంటే అమ్మవారి రూపంలో కనిపించడం కోసమని వాడతారా? అవును, చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే చూసారో వాళ్ళందరికి ఇదే హెయిర్స్ ఉంటాయి, ఎందుకంటే అమ్మవారి అలంకరణలో కనిపించడం కోసమని. అంతేనా? అంతే కదా. ఇప్పుడు నాకు అన్ని ఉన్నాయి కదా, అలంకరణ అన్ని ఉన్నాయి కదా నాన్న. అలంకరణ మీద కూడా కొన్ని రోజులు ట్రోలింగ్ చేశారు. అందుకే ఆ డౌట్స్ తీర్చుకోవడానికి అడుగుతున్నాను, మీ మాటలో చెప్పించాలి అని. చాలా మంది డౌట్స్ ఉంటాయి కూడా కదా. అదే నాన్న, అలంకరణ అనేది ఎవరికైనా అమ్మవారికి అది మా ఇష్టం నాన్న. చితాభస్మమే పెద్ద అలంకరణము. అలంకరణ చేసుకోవద్దని ఎక్కడ రూల్ లేదు. వీళ్ళు అలా నెగిటివ్ గా చూస్తే నెగిటివే కనబడుతుంది, చెడుగా చూస్తే చెడుగానే కనబడుతుంది నాన్న. మరి ఇప్పుడు మాకు వస్త్రం వేసుకోండి అని కొన్ని రోజులు ట్రోలింగ్ చేశారు. వస్త్రం వేసుకున్న తర్వాత కూడా ట్రోలింగ్, అది ఆగదు ఇంకా జీవితం. సంవత్సరం నుండి కొడుతూనే ఉన్నారు. నా ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే నాన్న తట్టుకోలేక ఎప్పుడో బయటికి పారిపోతారు. అయినా తట్టుకొని ఉన్నానంటే అది అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి. ఎందుకంటే మంచి వాళ్ళని సాధించడం కాదు, చెడు వాళ్ళతోని తట్టుకోవడమే గొప్ప. అంటే ఎందుకు అని అంటే మీ మీద ఉన్న ప్రధాన ఆరోపణ ఒక్కటే, ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు, అఘోరి అయితే ఇప్పటి వరకు ఎక్కడ అఘోరీలు ఎవరో కనిపించట్లేదు, కనిపిస్తున్న అఘోరి మాత్రం ఈ అఘోరి మాతే. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆగ్రాలోని ఎక్కడ చూసిన ఈ అఘోరి మాతే కనబడుతున్నారు. మిగిలిన నాగా సాధువులు అందరూ ఏదో ఒక ప్రత్యేక పర్పస్లో బయటకు వచ్చినా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారో కూడా తెలీదు, ఈ అఘోరీనే కనిపిస్తున్నారు అని కొన్ని
అదే అదే మొన్న మన ఆర్టీవీలో ఒక మాట చెప్పాను. నేను కూడా ఎక్కడో ఒక చిన్న గుడి చేసుకొని కూర్చుంటా అని చెప్పాను. ఆడ కూర్చుంటే నేను బయటికి ఎందుకు వస్తాను? నా పూజకు నేను డైరెక్ట్ స్వయంగా అక్కడికి వెళ్తాను, మళ్ళీ వస్తాను. నా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అందరు ఇటే ఉన్నారా, నా ఇటే లేరని అనుకోవడం భ్రమ. ఓకేనా? ఏ జ్యోతిర్లింగాల దగ్గరనో గుడి కట్టుకోనో ఇంకెక్కడనో ఆశ్రమం పెట్టుకోనో అందరు కూర్చొనే ఉన్నారు. కానీ నాకు కూర్చోవడం లేదు. నేను దేశమంతా తిరగాలి, దేశ సంచారం చేస్తూ నా వంతుగా నేను ఎంతో కొంత సేవ చేయాలనేదే ఉన్నది తప్ప ఇందులో ఏం ఆశించాం? నాకు ఏదైనా పదవి గురించి ఆలోచిస్తున్నానా, డబ్బు గురించి ఆలోచిస్తున్నానా, ఇంకా దేని గురించనే ప్రజలకు, మరి దేని గురించో ప్రజలే చెప్పాలి. ఇంకా తప్పదు కదా, వాళ్ళు అనుకునే వాళ్ళే చెప్పాలి. మరి ఏమి ఆశిస్తుంది? ఏమైనా ఆశించి చేస్తుందా? ఓకే, ఈ క్వశ్చన్ ఏదో బాగుంది. ఓకే, నేను జనాలను అడుగుతాను. ఓకే, అఘోరి ఏమంటున్నారంటే, నా ఉద్దేశం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నేను లోక కళ్యాణం కోసం, శివ ధ్యానం కోసం నేను వస్తున్నాను. నేను చెప్తుంటే నమ్మటం లేదు కాబట్టి పోనీ నా ఉద్దేశం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారో చెప్పండి అని అఘోరి అంటున్నారు. సో అఘోరి ఉద్దేశం, అఘోరిని వ్యతిరేకిస్తున్న వాళ్ళకు ఏం కనిపిస్తుందో చెప్తే దానిపైన అఘోరిని మనం క్లారిటీ అడగొచ్చు. ఇప్పుడు డబ్బు అయితే నాకు అవసరం లేదు, పదవుల్లో అయితే అవసరం లేదు, మరి ఏమి కావాలి? అఘోరి ఇంత పోరాడుతుంది కదా, రోడ్ల మీదకి వచ్చి ఏం ఆశించి పోరాడుతుంది? అదొక్కటే కావాలి. ఓకే, నేను అడుగుతాను జనాల్ని, అఘోరి ఏం ఆశిస్తోందని మీరు అనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయం ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు క్వశ్చన్ అడగాలనుకున్నా కూడా అఘోరిని వ్యతిరేకిస్తున్న వాళ్ళు అఘోరి ఏం ఆశిస్తుంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయం చెప్పి ఆ తర్వాత విమర్శించండి అని ఆమె అడుగుతుంది. సో ఎవరైనా ఇది అఘోరి ఆశిస్తున్నది, దీనికోసం అఘోరి ఇలా చేస్తుంది అని అంటే ఆ క్వశ్చన్ అఘోరి ముందు ఉంచుదాం. ఒకరే ఏదో క్వశ్చన్ రాశారు, విజయ్ అంట. అఘోరి అమ్మగారు, దేవుడు సాధన చేసే మీకు సమాజం గురించి ఎందుకు? అమ్మ భక్తిలో మీరు ఉండండి, ఈ గోలంతా ఎందుకు? మీరు ఫోన్ వాడడం మానేయండి ముందు. ఇది మీ గురించి రాసిన క్వశ్చన్ ఒకరు. ఓకే, ఫోన్ మారడం మానేస్తే వీళ్ళందరూ మారతారా? మారాలి కదా. నా వంతుగా నేను 4 రోజులు ఉంటానో 2 రోజులు ఉంటానో, ఓకేనా, ఆ 2 రోజులు నన్ను నమ్మిన వాళ్ళకు నాలో ఉన్నంత వరకు సేవ చేయాలి. సేవనే కనబడాలి తప్ప ఇక్కడ ఇంకొకటి కనపడద్దు. అలాంటిది వదిలేసి ఏదైతే ఒక్కసారి చెడు వచ్చేసిందో దాన్నే కంటిన్యూ సంవత్సరం నుండి కొడుతూనే ఉన్నారు. ఆ చెడే కనిపిస్తుంది, ఏది చేసినా చెడే. మరి ఎక్కడెక్కడ మంచి చేసింది ఏందని అవన్నీ కూడా బయటకు వస్తాయి కదా, మీరు ఎందుకు అవన్నీ బయటికి తీయట్లేదు? ఎన్నో అనాథాశ్రమాలకు వెళ్ళాను, అక్కడ నేను నా వంతుగా నేను చేశాను. అవన్నీ